ఈరోజు 'బిగ్ బాస్‌లో' అయితే 3-4 గేమ్స్ అయితే అయినాయి. ఫస్ట్ వన్ వచ్చిందంటే హార్ట్ బ్రేక్ అదొక గేము. పజిల్ గేము అండ్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్. ఈ 3 అయితే జరిగాయి. ఈ మూడిట్లో ఒక గేమ్ అయితే ఇద్దరు సేమ్‌గా వచ్చేసారు. ఇంకొక గేమ్ అయితే మన కాంతారా టీమ్ అయితే విన్ అయింది. అంటే ఈ హార్ట్ బ్రేక్ అంటే మనకు నచ్చిన వాళ్ళే ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకరు హార్ట్ బ్రేక్ ఇయ్యాలి. ఒకరు నార్మల్ హార్ట్ ఇయ్యాల. ఆ విధంగా అయితే ఈ గేమ్ మొత్తం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క హార్ట్ గేమ్‌లో చాలా అంటే చాలా ఫన్నీగా అయితే ఎళ్ళిపోయింది. అండ్ పజిల్ గేమ్ ఈ యొక్క అంటే పజిల్ గేమ్‌కొచ్చే టయానికి ఏందంటే మన ప్రేరణ అయితే తను సేఫ్ అయింది గదా! ఆ సేఫ్ అయిపోయిన తర్వాత తనకున్న అంటే దాని ముందు దాకా ఇంత ఎనర్జీ ఉండింది. తర్వాత సేఫ్ అయిన తర్వాత ఇక్కడికెళ్ళిపోయింది. అంత ఎనర్జీ చూపిచ్చేసింది. 'కేవ్ కేక' సాంగ్‌లో అండ్ 'కుర్చీ మడతపెట్టి' ఆ సాంగ్‌లో అండ్ ఎప్పుడు చేసే విధంగానే మన విష్ణుప్రియ అయితే ఓవర్ యాక్షన్ అయితే చేసింది. ఆ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అండ్ ప్రతి చిన్నదానికి నవ్వడం అండ్ ప్రతి చిన్నదానికి ఓవర్ యాక్టింగ్ చేయడం అలా అయితే అనిపించింది. అండ్ మణికంఠ అయితే సేఫ్ అయ్యాడు. మణికంఠ సేఫ్ అయినప్పుడు ఆహ్, అన్ నేను చేసిన తప్పైతే ఇంకోసారి చేయను. అండ్ దీని నుంచి నేను తెలుసుకున్నాను. నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు ప్రేక్షకులకంతా థ్యాంక్ యూ అనే విధంగా చెప్పారు. అదొకటి. ఇంకా పజిల్ గేమ్ అయితే బాగా జరిగింది. ఆ పజిల్ గేమ్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారు. అండ్ ఇట్స్ కామెడీ వే. లాస్ట్‌కేందంటే ఇంకొకటేందంటే 'ప్రభావతి'. 'ప్రభావతి' అంటే ఆ కోడి ఉంది గదా! ఆ కోడి నామినేషన్స్‌లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోడ్ ఇచ్చిన తర్వాత అది వింత వింత సౌండ్లు చేస్తుంది. బట్ ఆ ఒక్క స్టేజ్‌లో అయితే నైనిక అయితే ఆహ్, సేఫ్ అయింది. అండ్ లాస్ట్ గేమ్ ఏందంటే ఈ యొక్క బ్లైండ్ ఫోల్డ్ గేమ్. ఈ బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అయితే మళ్ళీ పిచ్చ కామెడీ. ఆ సౌండ్స్‌కి ఈళ్ళు చేసే కొన్నైతే కొందరు చేశారు. కొన్నేందంటే అది కామెడీ వేలో చాలా కామెడీ వేలో అయిపోయింది. అండ్ ఈ యొక్క ఈ వీక్ అయితే ఎలిమినేషన్ నార్మల్‌గా అయితే ఎళ్ళింది. బట్ అభయ్ అయితే ఎళ్ళిపోయాడు బయటకైతే. ఇంకా మిగతా టీమ్‌మేట్స్ అందరూ ఓకేగా మొత్తం అయిపోయింది. అండ్ ఈ యొక్క ఎలిమినేషన్ అంటే అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన ఎలిమినేషన్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే 'బిగ్ బాస్‌ని' తిట్టి మొన్నే ఒక ఆహ్, అయితే 'నాగార్జున' నిన్నొచ్చి మళ్ళీ ఇంకొకటి అండ్ ఇప్పుడు ఫైనల్‌గా ఎలిమినేట్ అయితే అయిపోయాడు. అంటే ఆడియన్స్‌కి తను నచ్చలేదు అభయ్. ఇలా అంటే అంటే అనవసరమైన మాటలు మాట్లాడి ఎలిమినేట్ అయ్యే విధంగా అయ్యాడని నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటేందంటే సెల్ఫ్ నామినేటెడ్‌లో ముందు 'బిగ్ బాస్‌లో' కూడా చాలామంది వాళ్ళకి వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు. సేమ్ ఇక్కడ కూడా అలానే అయింది. అంటే ఇక్కడ తను మన అభయ్ అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుని నాకిష్టమైన వాచ్ ఇదొక్కటే. ఆ ఒక్క వాచ్ ఇది నాకు తెలుసు మచ్చా ఇది నీకెంత ఇంపార్టెంటో అనే విధంగా ఆహ్, ఆ వాచొచ్చి అభయ్‌కైతే ఇచ్చేశారు. సో, దానివల్ల ఏందంటే ఇక్కడ నిఖిల్‌నైతే మన అభయ్ అయితే సేఫ్ చేసేసాడు. తనే సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం అలా జరిగింది. దానివల్ల ఈరోజు ఇలా ఎలిమినేట్ అయ్యాడంతే. ఇంకేం లేదు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.